సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 9 అజెండా అంశాలపై చర్చ జరుగుతోంది. జీవిత ఖైదు పడిన 17 మంది ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా రిలీఫ్ ఇస్తూ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 248 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 9 అజెండా అంశాలపై చర్చ జరుగుతోంది. జీవిత ఖైదు పడిన 17 మంది ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా రిలీఫ్ ఇస్తూ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 248 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏపీ సచివాలయంలో మొదటి బ్లాక్ లో కూడా ఏపీ కేబినెట్ పెట్టి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులతో కూడా హాజరయ్యారు. దాదాపు గంట సేపు క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. 11:15 సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ రోజు జరిగే సమావేశం మటుకు కొన్ని లిమిటెడ్ గానే అజెండా కేబినెట్ ముందుకు రాబోతుంది. కేబినెట్ దాదాపు 9 అంశాలు ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించబోతున్నారు. అంటే దీంట్లో తీసుకుని ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ 9 అజెండాలు కూడా 17 మంది ఏదైతే జీవిత ఖైదు పడి వాళ్ళు ప్రస్తుతం జైల్లో వాళ్ళు వివిధ నేరాల కింద వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే ఈ 17 మంది జీవిత ఖైదు సంబంధించిన వాళ్ళ సత్ప్రవర్తన కారణంగా వాళ్ళని విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రోజు కేబినెట్ లో కూడా దాన్ని చర్చించి ఆ విడుదలకు ఆ 17 మంది ఖైదీల విడుదలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ అప్రూవల్ చేసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో 248 మంది ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు కూడా వాళ్ళకి ప్రమోషన్ అంటే పదోన్నతి కల్పిస్తూ కూడా కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి అయితే 248 మంది ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్స్ కూడా ప్రమోషన్స్ కూడా పదోన్నతి కల్పిస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లాను కూడా ఇటీవలనే కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉంది. దాన్ని ఇంతకుముందు గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ జిల్లాగా పెట్టారు. అయితే ఇప్పుడు కుటుంబ సర్కార్ వచ్చాక దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అంటే పూర్వం నుంచి కూడా దాన్ని కడప జిల్లాగానే ఉంది. దాన్ని ఈసారి వైఎస్ఆర్ జిల్లా తీసేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ కూడా అయితే ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి సంబంధించి కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే వైజాగ్ లో ప్రధానంగా యాత్రి నివాస్ అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి వైజాగ్ లో యాత్రి నివాస్ అభివృద్ధి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాంతో ప్రధానంగా చూస్తుంటే కొన్ని పరిశ్రమలకు సంబంధించి కూడా స్థలాలు కూడా కేటాయించే అంశంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 21 కూడా ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం విశాఖ తీరంలో పెద్ద ఎత్తున చేపడుతుందో దాని మీద కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ లో మంత్రులతో చర్చిస్తారు. మంత్రులకంతా తగిన బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విశాఖలో జరిగే ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా ప్రపంచవ్యాప్తంగా యోగాకున్న ఆశాస్తాన్ని తెలిసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే మంత్రులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో చర్చించి వాళ్ళకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. దుర్గా. థాంక్యూ శ్రీనివాస్.